చెందుర్తి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ కేసు నమోదై 48 గంటలు గడిచినా పోలీసులు అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలంటే బండి సంజయ్ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ మాట్లాడుతూ ఘటనపై బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అన్నారు. మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య మాట్లాడుతూ పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎయిమ్స్ చైర్మన్ డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్, సర్పంచులు కపిల శంకర్, షహనాజ్ సమీర్, నాయకులు ఎండి ఇస్మాయిల్, పోతరాజు తిరుపతి, కసికండి కిషన్, ముద్దసాని వెంకటేష్, గొల్లపల్లి హరిబాబు, మర్రి రాములు, లక్కర్స్ రాజేశ్, మర్రి చిరరాములు తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధినాయకత్వం ఆదేశాలతో గత 2 రోజుల నుండి బండి సంజయ్ గారు కేంద్ర రాష్ట్ర హోంశాఖ మంత్రులు వారి కుమారుడు అకృత్యానికి పాల్పడ్డాడు, ఆ అమ్మాయి ఆరోపిస్తూ కేసు పెడితే 24 గంటల్లో కూడా దరఖాస్తు తీసుకోకుండా చివరికి దరఖాస్తు తీసుకొని ఇప్పటికీ అతని మీద కేసు చేయకపోవడం దురదృష్టం. కరీంనగర్ జిల్లాలంటేనే భారతదేశంలో ఒక గుర్తింపు గల జిల్లా. తను కూడా బండి సంజయ్ గారు కూడా రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలంటాడు. సేవ సంపద ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు వారు కూడా జరిగిన అన్యాయం దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా 24 గంటలు అరెస్ట్ చేయాలి, వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారి స్టేట్మెంట్ మేము చూస్తున్నాం. అందుకని చెప్తున్నా, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందన్నప్పుడు ఆమె దరఖాస్తు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయినప్పుడు తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి. మరి మామూలుగా సోషల్ మీడియాలో ఏదైనా కేసు సోషల్ మీడియా ఒక పిల్లలు ఏదైనా పొరపాటున ఒక పోస్టు పెడితే తీసుకొచ్చి జైల్లో పెట్టడం, ఇప్పుడు పోలీసు వాళ్ళు వేధించడం ఇటువంటి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు పోలీసులు చెప్తా డీజీపీ కానీ ఇలా కేంద్ర రాష్ట్ర పోలీసులు ఏం చెప్తున్నారు, కేంద్ర పోలీసులు ఏం చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరగద్దు. సరే, ఎవరైనా కొడుకు హోంమంత్రి కొడుకైనా ఒకటే న్యాయం, మామూలు జనానికైనా ఒకటే న్యాయం. కానీ న్యాయపరంగా మల్లి గారు ఇప్పుడు అన్నట్టు, మేము కూడా అన్నట్టు నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ఎలాంటి మచ్చలేని నాయకుడు అన్నావు, ఇది మచ్చ లేకుండా నిరూపించుకోవాలి తప్ప నువ్వు అందరికీ మచ్చ లేకుండా నిరూపించుకోవాలి తప్పగా నీ కేసును కప్పిపుంచుకోవడానికి ఇవన్నీ బెదిరింపులు లేకపోతే ఏదో మాయమాటలు చెప్పుడు ఇవన్నీ కుదరదు అని చెప్పి మనం చేస్తూ న్యాయం అనేది ఒకే పక్షాన గౌరవ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మా అభిమాన నాయకులు శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశాల ప్రకారం పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పుత్రరత్నం బండి భగీరథ్ బాలికను వేధించిన కేసులో పోక్సో కేసు నమోదై 3 రోజులు గడిచినప్పటికీ అరెస్టు చేయకపోవడం, బంధించకపోవడం బాధాకరం. బండి భగీరథ్ను బంధించకపోవడాన్ని భారత రాష్ట్ర సమితి గట్టిగా నిలదీస్తుంది. అయితే బండి భగీరథ్ గారు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ 3 రోజుల నుండి ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదని నోటిమాటగా చెప్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ను బట్టే చట్టం పనిచేస్తుందనేది నేటి మాటగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఈ విధంగా మహిళల పట్ల వ్యవహరిస్తే సగటు మనుషుల పరిస్థితి ఏమిటి? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతను, చట్టాన్ని రక్షించవలసిన బాధ్యత కలిగి ఉండి తన కొడుకునే కంట్రోల్ చేయలేకపోవడం, నియంత్రించలేకపోవడం బాధాకరం.
తన కొడుకు ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని తాను కొడుకు చేసినటువంటి నేరాన్ని దృష్టిలో పెట్టుకొని బండి సంజయ్ నైతిక బాధ్యత గా రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నది. 3 రోజుల క్రితం ఓ మైనరు బాలిక పోలీస్ స్టేషన్కు తన తల్లితో కలిసి వెళ్లి తనపై బండి సాయి భగీరథ్ అరాచకాలకు అత్యాచార యత్నానికి పాల్పడుతున్నాడని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తల్లితోని 6 గంటలు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి సమయం పట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు 6 గంటలు ఆ కుటుంబాన్ని అట్లా పైనుండి వచ్చే ప్రెషర్లను తోని దృష్టిలో పెట్టుకున్నా మరి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు వీళ్ళ ప్రధాన నిందితుడన కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యతగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధిగా భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం కలిగినటువంటి నాయకునిగా బండి సంజయ్ తన నిష్పక్షపాతాన్ని తన కొడుకు పై వచ్చినటువంటి ఆరోపణలు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం గత కొద్ది రోజులుగా బండి సాయి భగీరథ్ క్యారెక్టర్ పైన ఆ పిల్లాడు చేస్తున్నటువంటి దుర్మార్గాల పైన సోషల్ మీడియాలో వస్తుంటే ఒళ్ళు గగురు పడుస్తున్నది. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నారు, ఒక నిందితుని తండ్రే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఇంత పకడ్బందీగా ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ జరుగుతున్నటువంటి అరాచకాలు, తన కుటుంబంలో జరుగుతున్నటువంటి అరాచకాల పట్ల అప్రమత్తం లేని నాయకులు ఇలా ప్రజలకు ఏం చేస్తారు, ఇలా సామాన్య న్యాయం ఎట్లా జరుగుతుందనే ఒక ఆందోళనకరమైన పరిస్థితి. గతంలో మీటు ఉద్యమ కాలంలో ఒక కేంద్ర మంత్రిపై ఆరోపణలు వస్తే ఎంజే అక్బర్ ను బర్తరఫ్ చేశారు. ఇవాళ బండి సంజయ్ కొడుకు స్వయాన పోక్సో కేసులో నిందితుడు, ప్రధాన నిందితుడు కాబట్టి ఇలా ఆయన హోంమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. నిష్పక్షపాతంగా ఈ దానిపై దర్యాప్తు జరగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి వెంటనే రాజీనామా చేయాలని ఇవాళ చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహిళా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందించాలి. యావత్ సభ్య సమాజం ఇలా తెలంగాణలో ముఖ్యంగా ఈ కరీంనగర్ లో ఏం జరుగుతుంది ఈ కాన్స్టిట్యూన్సీ లో అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే పోక్సో కేసు నమోదైన 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలి. బాధితురాల్ని 164 స్టేట్మెంట్ సంబంధిత జడ్జి ముందట రికార్డు చేయాలి. ఇవి ఏమి చేయకుండా కేవలం ప్రధానమంత్రి మోడీ వస్తుండు కాబట్టి బందోబస్తు అన్న ఒక ఏకైక కారణం చెప్పి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి కనిపించకపోవడం నిజంగా విడ్డూరం.